హాయ్ హలో వెల్కమ్ టు సౌచిరాజు యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మార్నింగ్ లంచ్కి నేను ఈరోజు ఏం ప్రిపేర్ చేస్తున్నానంటే ములంకాయ ఇంకా టమాటా డ్రై ప్రాన్స్ అనేది నేను చేస్తున్నాను. దానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకైతే నేను చిటికి కోసిన ములంకాయలు తీసుకున్నాను. అలాగే ఆనియన్ 4 టమాటా ఇంకా 3 మిర్చి ఇవి కట్ చేసుకొని పెట్టుకుందాం. చూడండి, చట్నీ తీసిన ములక్కాయలు నేను ఇట్లా కట్ చేసుకుంటున్నాను. ఇట్లా మనకి ఇంత సైజులో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని నేను ఒక ట్రిక్ అయితే మీకు చెప్తాను. అదేంటో మీకు ఎర్లీ మార్నింగ్ ఇవి మనకి త్వరగా ఉడకవు ములక్కాయలు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే సైడ్ కూర పెట్టేసుకొని అట్లాగే ఒక సైడు ఈ ములక్కాయని ఇట్లా కట్ చేసుకున్న ములక్కాయని ఒక గిన్నెలోకి కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఆ విధంగా చేసినప్పుడు మనకి ములక్కాయ అనేది చాలా త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. చూసారా, ములక్కాయలను అయితే ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని నీట్గా వాష్ చేసుకోండి. చూడండి ఇట్లా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను కొంచెం వాటరు అలానే ఉప్పు యాడ్ చేసుకోండి. చూడండి, నేను పెద్ద ఉప్పు యాడ్ చేస్తాను, అంటే క్రిస్టల్ది సాల్ట్ నేను యూజ్ చేసేది. అది క్రిస్టల్ సాల్ట్ వేసుకోండి. చూడండి, మన కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, మిర్చి, టమాటా, అలాగే కరివేపాకు, కొత్తిమీర. నేను కొంచెం చింతపండు అయితే నానబెట్టుకున్నాను. డ్రై ప్రాన్స్ కూడా నేను 3 టైమ్స్ కడిగేసి వాటర్ వేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను. పక్కన అలానే మనం ములక్కాయను కూడా సాల్ట్ వాటర్లో వేసుకున్నాం కదా, ములక్కాయను కూడా ఉడికించుకుంటున్నాను. ఇందులో అయితే మన కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. చూడండి, ఒక 1.5 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, జీలకర్ర యాడ్ చేస్తున్నాను. అలానే కొన్ని ఆవాలు. జీలకర్ర ఆవాలు అయితే ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు నేను ఆనియన్స్ యాడ్ చేస్తాను. అలానే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ మనం ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాం. సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ మనం ములక్కాయల్లో కూడా మనం ఉప్పు అనేది యాడ్ చేసాం కాబట్టి నేను లైట్గానే యాడ్ చేసుకుంటున్నాను. మీరైతే ఎక్కువ యాడ్ చేసేసుకోకండి. జస్ట్ ఆనియన్స్ ఫ్రై అయ్యి కొంచెం యాడ్ చేసుకోండి అంటే. తర్వాత అలానే నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తాను. మిగిలిన కూడా బాగా ఆనియన్స్ అవి మనకి బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడైతే ముందుగా మనం కడిగి వాటర్లో పెట్టుకున్న డ్రై ప్రాన్స్ అయితే యాడ్ చేసుకుంటాం. కదా బాగా కలుపుకోవాలి. ఇలాగా పచ్చి స్మెల్ అంతా పోయే వరకు బాగా కలుపుకోవాలి. ప్రాన్స్ మనకి నూనెలో బాగా వేయిస్తే మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇట్లా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకుందాం లైట్గా. కొంచెం మనకి ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగుంటుంది. ఆనియన్స్ వేసినప్పుడు వేసుకుందాం. చూడండి, స్కిప్ చేయకుండా మొత్తం వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని. చూడండి, నేను కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని బాగా ఇప్పుడు మనం ఇందులోకి టమాటాస్ యాడ్ చేసుకుందాం. టమాటాస్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. కలుపుతున్నాం కదా, ఇప్పుడు మనం టమాటాస్ మగ్గడానికి మనం ఫ్లేమ్ సిమ్లో పెట్టి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ టమాటాని మగ్గనిద్దాం. మనం బాయిల్ చేసుకోవడానికి పెట్టుకున్నాం కదా ములక్కాయలు, అవి కూడా బాయిల్ అయిపోయినాయి. మనం ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మూత తీసుకొని మన టమాటాస్ ఒకసారి మనం కలుపుకుందాం. టమాటాస్ ఇప్పుడు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక ఉడికించుకున్నాం కదా ఆ ములక్కాడని మనం ఇందులో వాటర్ తీసేసి వేసుకుందాం. వీటన్నిటిని
బాగా కలుపుకుందాం. ఈ ములక్కాడలు మనకి ఆ మసాలాలో ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచుకుందాం. ములక్కాడలు అనేవి మొత్తం 100% బాయిల్ చేయొద్దు. జస్ట్ మనకి ఒక 70-80% బాయిల్ అయితే సరిపోతుంది అనమాట వాటర్లో. ఇప్పుడు మనం ఈ ములక్కాడని ఫ్రై అయ్యేలాగా ఒక్క నిమిషం మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాం. చూడండి, ఇప్పుడు మూత తీసుకుందాము. ములక్కాయ అనేది మనకి బాగా ఫ్రై అయ్యింది ఆయిల్లో. చూడండి, కలుపుకుందాం. ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుందాం. నేను కారం యాడ్ చేస్తున్నాను. ములక్కాడ కర్రీలోకి ఎగ్స్ వేసుకుంటే ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది. అంటే కారం యాడ్ చేసుకున్నాం కదా. అలానే కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి మనం బాగా కలుపు. కారం మనకి ఆ పచ్చివాసన పోయే వరకు కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. అందులో మనకి బాగా ఫ్రై అయిపోయాయి ములక్కాయలు అనేది. ఇప్పుడు ఇందాక మనం ములక్కాయని ఉడికించుకున్నాం కదా వాటర్, ఆ వాటర్ని ఇందులో కొంచెం యాడ్ చేసుకుందాం. ఆ వాటర్ని యాడ్ చేస్తున్నాం. కొంచెం ఈ వాటర్లో ఆ కారం పచ్చి స్మెల్ పోయే వరకు, ఈ వాటర్ దగ్గరికి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట మొత్తం. చూడండి, ఇప్పుడు మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కదా. ఇప్పుడు మనం మిగతా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఆ ములక్కాడలు అనేవి 30% మనం ఇంకా ఉడికించుకోవాలి కదా. ఇందాక 70% ఉడికించుకున్నాము. ఆ మిగతా 30% కూడా ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం. చూడండి, మనకి బాయిల్ అవుతుంది. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఉడుకుతుంది మనకి. ఇంకా ఉడకాలి, వాటర్ అంటే దగ్గరికి వచ్చేయాలన్నమాట కొంచెం. అప్పుడు మనకి ములక్కాడలు అనేది బాగా ఉడుకుతుంది. చూస్తాం ఒక్కసారి. ఉడికింది ములక్కాడ. ఇంకొంచెం ఉడకాలి. మనం ఇంకొక 5 minutes మూత పెట్టుకుందాం. తీసి కలుపుకుందాం ఒకసారి. ములక్కాడ అనేది బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇంకా ఉడికిపోయింది ఆల్మోస్ట్ ములక్కాడ. ఇప్పుడు ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు, అది జ్యూస్ తీసుకొని ఇందులో యాడ్ చేస్తాం. చింతపండు జ్యూస్ అయితే యాడ్ చేసుకున్నాం. చింతపండు జ్యూస్ యాడ్ చేసుకున్నాం కదా. ఇందులో మనం ఒక 5 minutes ఉడికిన తర్వాత కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకున్నాం. అంతే అండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసి ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి.